హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన రెసిపీ చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, మీకు నాకు మనందరికీ ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు. ఈ లడ్డూని సరైన కొలతలతో చిన్న చిన్న టిప్స్ పాటించి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి మీరు కూడా ఈ బూందీ లడ్డుని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా తయారీ విధానం చూసేయండి. ముందుగా పిండిని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జల్లించిన శనగపిండి 1 కప్పు తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో మిగిలినవన్నీ కూడా మనం మెజర్ చేసుకుంటామండి. తర్వాత పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చేత్తోనే ఉండలేమీ లేకుండా, మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఖచ్చితంగా కలుపుకోవాలండి. చూడండి, పిండి అనేది మనకి ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుందండి. బూందీ పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోండి. వంట సోడా వేయటం వలన బూందీ చక్కగా పొంగుతూ వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. మరో పక్కన బూందీని వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడిగా ఉందా లేదా అనేది కొంచెం పిండిని వేసుకొని ఇలా చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. నూనెలో పిండి వేయగానే ఇలా పొంగుతూ పైకి వస్తే నూనె అనేది సరైన వేడితో ఉంది అని అర్థం అండి. బూందీని వేసుకునే ప్రతిసారి పిండిని ఒకసారి బాగా కలుపుకొని బూందీ వేసుకోండి. బూందీని ఇలాంటి చిల్లుల గరిటె మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదా బూందీ గరిటె ఉన్న దాంతో అయినా వేసుకోండి. గరిటె మీద పిండి వేసినప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉంటే బూందీ రౌండ్గా వస్తుందండి. బూందీ వేయగానే వెంటనే గరిటెకున్న పిండిని 2 వైపులా నీట్గా క్లీన్గా తుడిచేసి బోర్లించి పెట్టుకుంటే నెక్స్ట్ టైం బూందీ వేసేటప్పుడు బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే బూందీ సన్నగా పొడవుగా వస్తుంది. లడ్డు కోసం బూందీ మరీ ఎర్రగా క్రిస్పీగా అస్సలు ఉండకూడదండి. బూందీ లైట్గా కలర్ మారి కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని సిమ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు రెండో వాయి కూడా వేస్తున్నానండి. సేమ్ ఇందాకలాగే వేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బూందీ పర్ఫెక్ట్గా రావటానికి కొన్ని టిప్స్ చెప్తానండి. పిండి మరీ లూజ్గా ఉండకూడదండి, మనకి దోశ పిండిలాగా ఉంటే సరిపోతుంది. సెకండ్ది, బూందీ వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలండి. నూనె సరిగ్గా వేడిగా లేకపోతే బూందీ సరిగ్గా పొంగదు. థర్డ్ టిప్ వచ్చేసి, నూనెలో బూందీ వేసేటప్పుడు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. కొంచెం కొంచెం మాత్రమే వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టిప్స్ని కనుక మీరు పాటించి బూందీని ప్రిపేర్ చేసుకుంటే బూందీ రౌండ్గా చక్కగా భలే వస్తుందండి. నేను బూందీ అంతా ప్రిపేర్ చేసుకున్నాను. 1 కప్పు పిండితో నాకు ఇంత బూందీ అయిందండి. చూడండి, అన్నీ కూడా చక్కగా ఒకే కలర్లో మంచిగా రౌండ్గా వచ్చాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని మనం తీసుకున్న బూందీలో 1-2 గుప్పెళ్ళు మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా వేసుకోకూడదు. ఇలా కొంచెం మిక్సీ పట్టి వేయటం వలన లడ్డు చుట్టుకునేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా లడ్డు అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని బూందీ ఉన్న ప్లేట్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. తర్వాత పాకం పట్టుకోవడం కోసం వెడల్పుగా లోతుగా మందంగా ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. 1 కప్పు షుగర్కి 1/2 కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ షుగర్ అంతా కరిగిపోయి ముదురు తీగ పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించండి. చూడండి, ఇక్కడ బాగా పొంగొస్తుందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారా, ఇలా మనకి ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్ చేసుకుని ఇందులోనే 1 స్పూను యాలకుల పౌడర్, 1 పిసరంతా పచ్చకర్పూరం అండి, కొంచెం సరిపోతుంది. మంచి ఫ్లేవర్తో లడ్డు భలే రుచిగా ఉంటుంది. 1 స్పూను నిమ్మరసం వేయటం వలన పాకం అనేది మనకి త్వరగా గట్టిపడిపోకుండా లడ్డు జ్యూసీగా వస్తుంది. ఒకసారి కలుపుకొని
ఒకసారి ఇలా కలిపిన తర్వాత వెంటనే స్టవ్ను ఆఫ్ చేసుకొని రెడీగా ఉన్న బూందీ అంతా కూడా వేడి షుగర్ పాకంలో వేసుకోవాలండి. పాకం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి. పాకం అస్సలు చల్లారకూడదు. బూందీ అంతా కూడా చక్కగా పాకాన్ని పీల్చుకునే విధంగా ఒక 2 నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలపటం వలన షుగర్ సిరప్ని బూందీ అనేది చక్కగా పీల్చుకుంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ నెయ్యితో సహా వేసుకోండి. జీడిపప్పులు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు కొంచెం చల్లారనివ్వండి. ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటే వేడిగా లడ్డూలు చుట్టాల్సిన అవసరం లేదండి. చూడండి 15 నిమిషాల తర్వాత మనకి కొంచెం చల్లారి ఇది లైట్గా పొడిలాడుతూ ఉంది కదండి. ఇప్పుడు మనం చక్కగా లడ్డూలు చుట్టుకోవచ్చు. దానికోసం చేతికి నెయ్యి రాసుకొని కొంచెంగా బూందీ మిశ్రమాన్ని తీసుకుంటూ 2 చేతులతో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా లడ్డూలు చుట్టుకోండి. లడ్డు చేసేటప్పుడు కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలండి, లేకపోతే లడ్డు విడిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా మనకి లడ్డు వచ్చిందో. లడ్డూని చేసుకునే ప్రతిసారి చేతికి నెయ్యి రాయాల్సిన అవసరం లేదండి, ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. మిగిలిన మిశ్రమం అంతా కూడా కొంచెం తీసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలా చుట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా మీకు బూందీ లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా మనం బూందీ లడ్డూని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం మనసు పెట్టి చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా మంచిగా బూందీ లడ్డూని తయారు చేయగలుగుతారు. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి.